ప్లాట్ఫామ్ పైకి రైలు వచ్చిందంటే తోసుకుంటూ ఎక్కేస్తారు. కానీ ఈ రైల్లోకి మాత్రం ఒక్కరు కూడా ఎక్కరు. ఇంకా చెప్పాలంటే అబ్బా భలేగా ఉంది అంటూ నాలుక చప్పరిస్తారు. ఎందుకంటే ఇది చాక్లెట్ తో తయారు చేసిన రైలు. చాలా రకాల రైళ్లు చూసాం కానీ చాక్లెట్ రైలు చూడటం ఇదే మొదటిసారి అంటూ అధికారులు సైతం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో నమోదు చేస్తారు. ఇటలీలోని మిలన్ నగరానికి చెందిన ఆండ్రూ ఫరూజియా అనే కళాకారుడు చాక్లెట్ తో ఏకంగా రైలు తయారు చేశాడు. రైలు అంటే పిల్లలు ఆడుకునే బొమ్మ రైలు చిన్నదేం కాదు. 181 అడుగుల 3 అంగుళాల పొడవున్న రైలు. అలాగని డీటెయిల్స్ ను మిస్ అవ్వలేదు ఆయన. రైలు ఇంజిన్ తో పాటు బోగీలు కూడా తయారు చేశాడు. బోగీలో ప్రయాణికుల కోసం అన్నట్టుగా సీట్లు కూడా కనిపిస్తాయి. రైలు ఇంజన్, బోగీలు, సీటింగ్ టేబుల్ ఇలా ప్రతిదీ చాక్లెట్ తోనే తయారు చేశాడు. ఈ చాక్లెట్ గురించి బయట ప్రపంచానికి తెలియడంతో దాన్ని చూసేందుకు జనం క్యూ కట్టారు. ఆండ్రూ చాక్లెట్ తో రైలు తయారు చేయడం ఇదేం మొదటిసారి కాదు. గతంలోనూ ఒకసారి రైలు, మరొకసారి ప్రపంచంలోని అత్యంత ఎత్తైన బూర్జ్ ఖలీఫా భవనం ప్రతిమలను కూడా తయారు చేశాడు. భారీ చాక్లెట్ రైలును తయారు చేసేందుకు పెద్ద కసరత్తే చేసింది ఆండ్రూ టీమ్. కొన్ని వందల కిలోల చాక్లెట్లను ఇందుకోసం ఉపయోగించారు. ఒక ఇంజను 22 బోగీలు ఉంటే ఒక్కో బోగీ తయారీ కోసం 160 కిలోల చాక్లెట్ ను వాడారు. రైలు చక్రాలు కూడా రూపొందించారు. సుమారు 5,000 చాక్లెట్లను సేకరించి వాటిని చిన్న 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 ముక్కలుగా కట్ చేసి జాగ్రత్తగా మిల్లన్ కు తరలించారు. 5 నెలల పాటు కష్టపడి ప్రపంచంలోనే అతి పొడవైన చాక్లెట్ ప్రతిమను తయారు చేశారు. దీనిని తయారు చేయడంలో మాల్టా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం స్టడీస్ కు చెందిన విద్యార్థులు ఆండ్రూకి సహాయపడ్డారు.